అందరికీ నమస్కారం. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బోర్గంపి విద్యార్థులు సమర్పించు రేడియో కదంబ కార్యక్రమం ఇప్పుడు మీరు వింటారు. వ్యాఖ్యానం ఎం ఋత్విక డి గంగలక్ష్మి. కార్యక్రమంలో ముందుగా సహజ కవి పోతన రచించిన ఆంధ్ర మహాభాగవతంలోని ఒక మంచి పద్యం వింటారు. పద్యం వినిపిస్తుంది టి మధుప్రియ, 9వ తరగతి. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల బెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చనీయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనముల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్దీక్షుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. పద్యం విన్నారు కదా. ఇప్పుడు 9వ తరగతి విద్యార్థులచే ఒక జానపద గేయం వింటారు. పాడినవారు డి వర్ష, హెచ్ సృజన, ఎం దివ్యశ్రీ, కంజర గోపికృష్ణ గారు. బంతి పువ్వు లాంటి ఊరు ఓలచ్చ గుమ్మడి, బోరిగము దాని పేరు ఓలచ్చ గుమ్మడి. కన్న తల్లి లాంటి ఊరు ఓలచ్చ గుమ్మడి, అన్నపూర్ణ లాంటి ఊరు ఓలచ్చ గుమ్మడి. కాయ కష్టం చేసే ఊరు ఓలచ్చ గుమ్మడి, మాయా మర్మం తెలియని ఊరు ఓలచ్చ గుమ్మడి. చదువుల్లోన మేటి ఊరు ఓలచ్చ గుమ్మడి, చందమామ లాంటి ఊరు ఓలచ్చ గుమ్మడి. పట్టు చీర కట్టినట్టు ఓలచ్చ గుమ్మడి, పంట చేలు చుట్టూ ఉంది ఓలచ్చ గుమ్మడి. విఘ్నులైన పెద్దలంతా ఓలచ్చ గుమ్మడి, ఊరు నిండా ఉన్నారమ్మా ఓలచ్చ గుమ్మడి. బొద్దికైన బాలలంతా ఓలచ్చ గుమ్మడి, బాడి నిండా ఉన్నారమ్మా ఓలచ్చ గుమ్మడి. జిల్లా పరిషత్ పాఠశాల ఓలచ్చ గుమ్మడి, జిల్లాలోనే మంచి పేరు ఓలచ్చ గుమ్మడి. శ్రేష్టమైన పాఠశాల ఓలచ్చ గుమ్మడి, రాష్ట్రంలోనే మంచి పేరు ఓలచ్చ గుమ్మడి. ఆటల్లోన ప్రైజు మాకే ఓలచ్చ గుమ్మడి, పాటల్లోన ప్రైజు మాకే ఓలచ్చ గుమ్మడి. డాన్సుల్లోన ప్రైజు మాకే ఓలచ్చ గుమ్మడి, సైన్సుల్లోన ప్రైజు మాకే ఓలచ్చ గుమ్మడి. కవితల్లోన ప్రైజు మాకే ఓలచ్చ గుమ్మడి, గణితంలోన ప్రైజు మాకే ఓలచ్చ గుమ్మడి. దేశాల్లోన ప్రైజు మాకే ఓలచ్చ గుమ్మడి, సోషల్లోన ప్రైజు మాకే ఓలచ్చ గుమ్మడి. బడి అంటే భక్తి మాకు ఓలచ్చ గుమ్మడి, ఊరు అంటే శక్తి మాకు ఓలచ్చ గుమ్మడి. మంచి పేరు తెస్తామమ్మో ఓలచ్చ గుమ్మడి, ఊరు వాడ గెలుస్తామమ్మో ఓలచ్చ గుమ్మడి. బంతి పువ్వు లాంటి ఊరు ఓలచ్చ గుమ్మడి, బోరిగము దాని పేరు ఓలచ్చ గుమ్మడి. బోరిగము దాని పేరు ఓలచ్చ గుమ్మడి, బోరిగము దాని పేరు ఓలచ్చ గుమ్మడి. ఇప్పుడు సమయం ఎంత విలువైనదో తెలిపే కాలం విలువ నాటికను వింటారు. ఈ కాలం విలువ నాటికను 9వ తరగతి విద్యార్థులు వినిపిస్తారు. ఈ నాటిక రచన చింతల శ్రీనివాస గుప్తా గారు. ఏంటి ఈ పిల్లలు ఇంకా రాలేదు? ఈ పిల్లలకు కొంచెం కూడా టైం విలువ తెలీదు. వీళ్ళ భవిష్యత్తు కోసం ఎక్స్ట్రా క్లాసులు తీసుకుంటే వీరు ఇంకా రాలేదు. అరే రాజు, టీచర్ క్లాస్లోనే ఉందిరా. అవును రవి, టీచర్ క్లాస్లోనే ఉంది. కానీ టీచర్ ఏంటి దిగాలుగా కూర్చుంది? నమస్కారం టీచర్. నమస్కారం. రండి రండి, అందరూ వచ్చారా? అవును టీచర్, ఇంకా వస్తున్నారు. ఏంటి టీచర్ దిగాలుగా కూర్చున్నారు? మీ గురించే ఆలోచిస్తున్నా. మా గురించా? ఏమైంది టీచర్? ఆలస్యంగా వచ్చారెందుకు? అంటే టీచర్ ఈరోజు ఆదివారం కదా, కాస్త ఆలస్యంగా నిద్రలేచాను. మా ఇంటికి చుట్టాలు వచ్చా టీచర్, అమ్మకు సాయం చేసేసరికి ఆలస్యమైంది. ఇవన్నీ సాకులు మాత్రమే. మీరు జీవితంలో గొప్ప స్థాయికి చేరాలంటే సమయపాలన పాటించాలి, తెలిసిందా? అంటే ఏంటి టీచర్? అంటే తప్పు చేసి కారణాలు చెప్పకుండా ఉండడం, చెప్పిన సమయానికి చేస్తామన్న పని ప్రారంభించడం, వెళ్ళాల్సిన ప్రదేశానికి వెళ్ళడం లాంటివన్నమాట. ఈ వయసులోనే మీకు అలసత్వం, బద్ధకం పనికి రాదు. 9ంటికి రమ్మంటే 8:45కు వచ్చేలా సిద్ధపడాలి. అప్పుడే ఏదైనా ఆటంకం వచ్చినా సరే అనుకున్న సమయానికి అనుకున్న చోటుకు వెళ్ళగలం. బడికి హాజరయ్యే విషయం కూడా అలాంటిదే. ఈ ఒక్కరోజు కదా టీచర్ ఆలస్యమైంది. ఈ ఒక్కరోజని కాదు, ఈ ఒక్కసారి ఎందుకు కావాలి? ఇదో అలవాటుగా మారితే ప్రమాదం. మిమ్మల్ని సరైన దారిలో నడపాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఇప్పటి నుండే తేలిగ్గా తీసుకోవడం మొదలైతే భవిష్యత్తులో మీకు నష్టం కలుగుతుందని బాధ కలుగుతుంది. తప్పయింది టీచర్. మరోసారి ఇలా కాకుండా చూసుకుంటాం. అది కాదు, మీకు టెలిఫోన్ కనిపెట్టింది ఎవరో తెలుసా? తెలుసు టీచర్, అలెగ్జాండర్ గ్రహాం బెల్. అవును, కానీ మీకు తెలియని విషయం ఒకటి ఉంది. అదేంటంటే గ్రహాం బెల్ కంటే ముందుగానే ఎలిషా గ్రే టెలిఫోన్ని కనిపెట్టాడు.
ఎలిషా గ్రీనా, మరి మన పుస్తకంలో గ్రహం బెల్ అని ఉంది కదా టీచర్? గ్రే ముందుగానే టెలిఫోన్ కనిపెట్టినప్పటికీ పేటెంట్ రైట్స్ నమోదు చేయడానికి ఆలస్యంగా వెళ్లారు. అప్పటికే అతని కంటే ముందుగా వెళ్ళిన గ్రహం బెల్ దరఖాస్తు చేయడం వలన ఆ ఆవిష్కరణను ఆయన పేరున నమోదు చేశారు. అందువల్ల ఎలిషా గ్రేకు దక్కాల్సిన ఖ్యాతి దక్కలేదు. అంతేకాదు, రాయల్టీ రూపంలో అందాల్సిన ఎంతో డబ్బును కోల్పోయాడు కూడా. ఆ ప్రయోజనాలని ముందుగా దరఖాస్తు చేసుకున్న గ్రహం బెల్కి దక్కాయి. సమయపాలన పాటించకపోవడం వల్ల చాలా ఖ్యాతిని, డబ్బును నష్టపోయాడు ఎలిషా గ్రే. అయ్యో పాపం కదా టీచర్. అవును, మీరు సినిమాల్లో చూసే ఉంటారు, ఎవరికైనా విని ఉంటారు. పేషెంట్ను ఒక 15 నిమిషాలు ముందుగా తీసుకువస్తే బ్రతికేవాడని డాక్టర్ చెప్పడం. అలాగే మనం వెళ్ళాల్సిన ఊరికి 1 నిమిషం ఆలస్యం కావడం వలన బస్సు, రైలు కానీ తప్పిపోతుంది కదా. అవును టీచర్, మా తాతయ్యను హాస్పిటల్కు తీసుకోపోతే డాక్టర్ అలాగే చెప్పాడు. మొన్న మా బాబాయ్ ఏమో తిరుపతికి వెళ్ళాలని స్టేషన్కి పోయాడా, 2 నిమిషాలు ఆలస్యం అయింది. రైలు ప్లాట్ఫామ్ నుండి వెళ్ళిపోతూ కనిపించిందంట. ఇప్పుడు అర్థమైందా సమయం విలువ? మీరు టీవీలో చూసే ఉంటారు, ఒలింపిక్ క్రీడలు లాంటివి ఆడేటప్పుడు ప్రపంచ రికార్డులు సెకండ్ మిల్లీ సెకండ్లలో చూపడం. నిజమే టీచర్, నేను చూశాను. ఇప్పుడు తెలిసింది కదా సమయం ఎంత విలువైనదో. అందుకే సమయానికి పనులు చేయడాన్ని అలవాటుగా మార్చుకోవాలి. సమయాన్ని వృధా చేయకూడదు. సమయాన్ని వృధా చేయడం అంటే ఏంటి టీచర్? మంచి ప్రశ్న. ఎవరికీ ఉపయోగం లేని కబుర్లతో కాలం గడపడమే సమయాన్ని వృధా చేయడం అంటే. అలాంటివి విద్యార్థులే కాదు, పెద్దలు కూడా మానేయాలి. ఉపయోగపడే పనులకు సమయాన్ని వేచించాలి. మీకో విషయం తెలుసా? ఇంటి నుండి కోర్టుకు వెళ్ళే సమయంలో కూడా మన అంబేద్కర్ గారు తన వాహనంలో కూర్చొని పుస్తకాలు చదివేవారు. ఆ కాస్త సమయాన్ని కూడా వృధా చేసేవారు కాదు. అవును టీచర్, ఖాళీ సమయంలో కూడా అతని కాలక్షేపం పుస్తక పఠనమే. సమయాన్ని సద్వినియోగం చేయడం అంటే అదేనా టీచర్? అవును, మీరు కూడా తెలివిగా కాలాన్ని వినియోగించడం నేర్చుకోవాలి, సరేనా? తప్పైంది టీచర్, ఇంకెప్పుడు ఇలా చెయ్యం. మా కోసం మీరు ఎక్స్ట్రా క్లాసులు తీసుకుంటే మేమేమో ఆలస్యం చేశాము. కాలం విలువ తెలిసింది టీచర్, ఇంకెప్పుడు ఆలస్యంగా చేయం కానీ సమయాన్ని వృధా చేయడం కానీ చెయ్యం. వెరీ గుడ్. మిగతా పిల్లలు కూడా వచ్చారు, ఈ విషయాలు వారితో కూడా చర్చించండి. ఇక క్లాసు మొదలు పెడదామా? సరే టీచర్. నాటిక విన్నారు కదా. సమయపాలన పాటించకపోతే ఎంత నష్టపోతామో తెలిసింది కదా. ఈ నాటికలో పాల్గొన్న 9వ తరగతి విద్యార్థులు టీచర్ ఎం నిషిత, విద్యార్థులు బి కార్తిక్, కె హరిప్రసాద్. ఇప్పుడు 8వ తరగతి విద్యార్థులు డి అన్షిక, ఎం సాయి సృజన ఒక పాట పాడతారు. భారత మాతకు జయ జయలంటూ నినాదమిద్దాము, భారతదేశం మాదే అంటూ పొలికే కనువేద్దాము, భారత మాత సమగ్రత కోసం కత్తులు పడుదాము, భారతీయుల రక్షణ కోసం నెత్తురునిద్దాము. వందే భారతం మేమంతా పసిబాలలం, వందే భారతం భావి భారత పౌరులం, భారతదేశం మన స్వర్గం అద్వితీయమైనది, భారతదేశం మన గర్వం అజేయమైనది, భారతదేశం అమృతధార అనుపమానమైనది, భారతదేశం గీతాసారం గుండె చప్పుడైనది. వందే భారతం మేమంతా పసిబాలలం, వందే భారతం భావి భారత పౌరులం, భారతదేశ పతాకాన్ని నింగిన నిలిపెదము, భారతదేశ కీర్తిని శిఖరాగ్రం చేచెదము, భారతదేశ సంపదను పరిరక్షించెదము, భారతదేశ విజ్ఞానంతో ఉత్పత్తులు పెంచెదము. వందే భారతం మేమంతా పసిబాలలం, వందే భారతం భావి భారత పౌరులం. పాట బాగుంది కదా. ఇప్పుడు 10వ తరగతి విద్యార్థులు తమ స్వీయ కవితలు వినిపిస్తారు. ముందుగా జి పాయల్. నా కవిత శీర్షిక అమ్మ. బిడ్డల సంతోషం కోసం ఎంతో త్యాగం చేసేది అమ్మ. మనకు ఆ దేవుడు ఇచ్చిన గొప్ప వరం అమ్మ. స్వార్థమే లేని ప్రేమ అమ్మ. అన్ని బంధాల్లోకి గొప్ప బంధం అమ్మ. అమ్మను మించి ప్రేమించే మనిషి ఈ ప్రపంచంలో లేరు. ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను అమ్మ రుణం. ముల్లోకాలు నిండిన దేవుడు అమ్మ లేకుండా ఉండలేడు. అందుకే బిడ్డలను ప్రాణంగా ప్రేమించే
ప్రతి ఒక్క అమ్మకి నా పాదాభివందనం. కవిత బాగుంది కదా. ఇప్పుడు జి నాగమణి తన కవిత వినిపిస్తుంది. నా కవిత శీర్షిక నాన్న. నాన్నంటే ధైర్యం, నాన్నంటే ప్రేమలతో కూడిన బాధ్యత, నాన్నంటే ఎత్తైన శిఖరం. తన రెక్కలు ముక్కలు చేసుకొని రేయి పగలు కష్టపడి మనకు అండగా నిలిచేవాడే నాన్న. తాను ఓడిపోయి మనల్ని గెలిపించేది నాన్న. తన కలల్ని మర్చిపోయి మన కలల్ని నిజం చేసే గొప్ప మనసే నాన్న. మన భవిష్యత్తును నిలబెట్టేది నాన్న. మనం ఎప్పుడు చదవాలనిపించే ఒక మంచి పుస్తకం నాన్న. నాకు నడక నేర్పించాడు, నాకు నడత నేర్పించాడు, నాకు భయం వేస్తే ధైర్యాన్ని ఇచ్చాడు, నేను తప్పు చేస్తే దిద్ది చూపించాడు, తాను కష్టపడుతూ మా సుఖాన్ని కోరుకున్నాడు. అమ్మ జీవం పోస్తే ఆ జీవానికి జీవితం ఇచ్చేది నాన్న. నాటి నాన్న కష్టమే నేటి నా జీవితం. ఎన్ని జన్మలెత్తినా నాన్న రుణం తీర్చుకోలేను. కృతజ్ఞతగా ఉండడం తప్ప. థ్యాంక్ యూ నాన్న. కవితలు బాగున్నాయి కదా. ఇప్పుడు కోకిలమ్మ కోకిలమ్మ అనే గేయాన్ని 9వ తరగతి విద్యార్థులు జి సృజన, ఐ సాశ్రీజ, జి సారిక, ఎం మధురుమ వినిపిస్తారు. కోకిలమ్మ కోకిలమ్మ కొమ్మలోన కోకిలమ్మ, కోకిలమ్మ కోకిలమ్మ కొమ్మలోన కోకిలమ్మ, కోకిలమ్మ కోకిలమ్మ కోనాలోన కోకిలమ్మ, కోకిలమ్మ కోకిలమ్మ కోనాలోన కోకిలమ్మ. పిల్లలంతా నేర్చుకుంటమే నీ పాట వింటూ, పిల్లలంతా పాడుకుంటమే నీ పాట వింటూ. జాబీలమ్మ జాబీలమ్మ నింగిలోన జాబీలమ్మ, జాబీలమ్మ జాబీలమ్మ నింగిలోన జాబీలమ్మ, జాబీలమ్మ జాబీలమ్మ పండు వెన్నెల జాబీలమ్మ, జాబీలమ్మ జాబీలమ్మ పండు వెన్నెల జాబీలమ్మ. పిల్లలంతా ఆడుకుంటమే నీ వెన్నెల్లోన, పిల్లలంతా ఆడుకుంటమే నీ వెన్నెల్లోన. తునిగమ్మ తునిగమ్మ తోటలోన తునిగమ్మ, తునిగమ్మ తునిగమ్మ తోటలోన తునిగమ్మ, తునిగమ్మ తునిగమ్మ బాటలోన తునిగమ్మ, తునిగమ్మ తునిగమ్మ బాటలోన తునిగమ్మ. పిల్లలంతా పరగెడతామే నీ తోటలోన, పిల్లలంతా ఎగురుకుంటమే నీ బాటలోన. కిలు బొమ్మ కిలు బొమ్మ చప్పట్లాడే కిలు బొమ్మ, కిలు బొమ్మ కిలు బొమ్మ చప్పట్లాడే కిలు బొమ్మ, కిలు బొమ్మ కిలు బొమ్మ పరుగులు తీసే కిలు బొమ్మ, కిలు బొమ్మ కిలు బొమ్మ పరుగులు తీసే కిలు బొమ్మ. నీతోనే ఆడుకుంటమే చప్పట్లాడి, నీతోనే ఆడుకుంటమే పరుగులు తీసి. చదువులమ్మ చదువులమ్మ బాసరలోన చదువులమ్మ, చదువులమ్మ చదువులమ్మ బాసరలోన చదువులమ్మ, చదువులమ్మ చదువులమ్మ బడిలోన చదువులమ్మ, చదువులమ్మ చదువులమ్మ బడిలోన చదువులమ్మ. శ్రద్ధగా నీకు దండమంటమే గుడిలోన, బుద్ధిగా మేం చదువుకుంటమే బడిలోన. కోకిలమ్మ కోకిలమ్మ కొమ్మలోన కోకిలమ్మ, కోకిలమ్మ కోకిలమ్మ కొమ్మలోన కోకిలమ్మ, కోకిలమ్మ కోకిలమ్మ కోనాలోన కోకిలమ్మ, కోకిలమ్మ కోకిలమ్మ కోనాలోన కోకిలమ్మ. పిల్లలంతా నేర్చుకుంటమే నీ పాట వింటూ, పిల్లలంతా పాడుకుంటమే నీ పాట వింటూ. ఇప్పుడు 8వ తరగతి విద్యార్థులు స్నేహ మరియు శ్రీనిధి హిందీలో దోహాలు వినిపిస్తారు. तुलसी काया खेत है मनसा भयो किसान, पाप पुण्य दोवो बीज है बुवै सोलुनై निदान, बुवై सोलुनై निदान. భావం. ఈ పద్యంలో కవి తులసీదాస్ శరీరమును వ్యవసాయ క్షేత్రంతో, మనసును రైతుతో పోల్చుచున్నాడు. పాపం పుణ్యం అనున్నవి 2 విత్తనములు. మనం ఈ 2 విత్తనాల్లో దేనిని నాటితే వాటినే పొందుతాము. తులసి సాతి విపత్తి విద్యా వినయ్ వివేక్ సాహస
कृति सुसत्यव्रत राम भरोसो एक రామ భరోసో ఏక్. భావం. తులసీదాస్ గారు ఈ పద్యంలో ఆపద వలె మనల్ని రక్షించే సాధనములను గుర్తించి పేర్కొంచుండెను. మనల్ని ఆపదల నుండి విద్య, వినయము, వివేకం, మంచి చెడు, విచక్షణ గుణము, సాహసము, మంచి పనులు, నీతి, నిజాయితీ అనున్నవి రక్షించును. ఇవన్నీ ఆపదల వేళలలో మనకు తోడుగా ఉండును. బిగరీ బాత్ బనై నహీ లాక్ కరో కిన్ కోయి, బిగరీ బాత్ బనై నహీ లాక్ కరో కిన్ కోయి, रही मन फाटे दूध को मथे न माखन होय, मथे न माखन होय. భావం. ఈ పద్యంలో కవి రహీం చెడిపోయిన లేదా పాడైపోయిన పనుల స్వభావాన్ని గురించి వివరించుచుండెను. ఏదైనా పని చెడిపోయినప్పుడు లేదా పాడైపోయినప్పుడు మనం లక్షల కొలది ప్రయత్నాలు చేసినా ఆ పని చెయ్యలేము. అదెట్లనగా ఒకసారి పాలు విరిగిపోయినట్లయినా వాటిని చిలికి వెన్నను తీయలేము కదా. బడే బడాయి నా కరే బడో న బోలై బో, బడే బడాయి నా కరే బడో న బోలై బోల్, रही मन हीरा कब कहे लाख टका मेरा मोल, रहीमा लाख टका मेरा मोल. భావం. కవి రహీం గారు ఈ పద్యంలో పెద్దవారి లేదా గొప్పవారి యొక్క లక్షణాలను తెలియజేయుచున్నారు. ఎవరైతే గొప్పవారో వారు తమ గొప్పతనాన్ని గురించి గొప్పలు చెప్పుకోరు. పెద్దవారు గొప్పవారు కానివారే గొప్పలు చెప్పుకుంటారు. అదెట్లనగా వజ్రం ఎప్పుడు తన విలువను 1,00,000 టంకములు ఉంటుందని స్వయంగా మనతో చెప్పదు కదా. దోహాలు విన్నారు కదా. ఇప్పుడు 9వ తరగతి విద్యార్థులు సిహెచ్ అక్షయ, కె నేహావి, శ్రీనిధి ఒక పాట వినిపిస్తారు. జెండా జెండా మూడు రంగుల జెండా, జెండా జెండా ముచ్చటైనది జెండా, 3 వన్నెల హంగులతో ఎగురుతున్న జెండా, 100 కోట్ల మనసులలో ఒదుగుతున్న జెండా, భారతదేశం జెండా మా హృదయ బాండాల నిండా, భారతదేశం జెండా నా భారతదేశం జెండా, జెండా జెండా 3 రంగుల జెండా, జెండా జెండా ముచ్చటైనది జెండా, వీర సైనికుల రక్తంతో కాపాడుతున్న జెండా, అమరలోకాన సత్తాను చాటుతున్న జెండా, భారతదేశం జెండా మా హృదయ బాండాల నిండా, భారతదేశం జెండా నా భారతదేశం జెండా, జెండా జెండా 3 రంగుల జెండా, జెండా జెండా ముచ్చటైనది జెండా, ధర్మం కోసం యుద్ధాన్ని చేయుమన్న జెండా, దానవలోకపు ధైర్యాన్ని దునుముమన్న జెండా, భారతదేశం జెండా మా హృదయ బాండాల నిండా, భారతదేశం జెండా నా భారతదేశం జెండా, జెండా జెండా 3 రంగుల జెండా, జెండా జెండా ముచ్చటైనది జెండా, బోసి నవ్వుల పాపాయి ఎత్తుకున్న జెండా, బోసి నవ్వుల తాతయ్య హత్తుకున్న జెండా, భారతదేశం జెండా మా హృదయ బాండాల నిండా, భారతదేశం జెండా నా భారతదేశం జెండా. పాట బాగుంది కదా. ఇప్పుడు 6వ తరగతి విద్యార్థులు సిహెచ్ శ్రీలక్ష్మి, ఆర్ మైథిలి కలిసి చిలిపి ప్రశ్నలు, అంతే చిలిపైన సమాధానాలు చెప్తారు. విందామా? కర్ర కాని కర్ర, జీలకర్ర, కట్టు కాని కట్టు, కట్టు కాని కట్టు, తాకట్టు,
కారం కాని కారం. ఉపకారం. కారు కాని కారు. కారు కాని కారు. పుకారు. కోడి కాని కోడి. పకోడి. గోళం కాని గోళం. గందరగోళం. తారు కాని తారు. తారు కాని తారు. జలతారు. తాళం కాని తాళం. పాతాళం. దేహం కాని దేహం. సందేహం. దారం కాని దారం. దారం కాని దారం. మందారం. మందు కాని మందు. కామందు. మాట కాని మాట. మాట కాని మాట. టమాటా. పాలు కాని పాలు. పాపాలు. రసం కాని రసం. నీరసం. రాయి కాని రాయి. రాయి కాని రాయి. కిరాయి. రాణి కాని రాణి. పారాణి. వరం కాని వరం. కలవరం. హారం కాని హారం. హారం కాని హారం. ఆహారం. ప్రశ్నలు జవాబులు బాగున్నాయి కదా. ఇప్పుడు ఏకాపాద్రాభినయం 9వ తరగతి ఆర్ గౌతమ్ రాజు ఛత్రపతి శివాజీలా మన ముందుకు వస్తున్నారు. జై భవాని, జై భవాని, హర హర మహాదేవ. తలపై కిరీటాన్ని, చేతిలో ఈ ఖడ్గాన్ని, పక్కనే ఉన్న నా ఈ గుర్రాన్ని చూస్తే నేను ఎవరో మీకు తెలిసిపోతుంది. ఎందుకంటే ప్రతి ఊరిలో నా పేరుతో ఒక వీధి, చౌరస్తాలో నా విగ్రహం ఉండడం మీరు చూసే ఉంటారు. అవును, నేను మరాఠాయుధుడు శివాజీనే, ఛత్రపతి శివాజీని. భరత జాతి సగర్వంగా చెప్పుకునే ధీరుడు, భరత వీరత్వానికి ప్రతీకగా నిలిచిన యోధుడు, మొఘల్ సామ్రాజ్య పతనాన్ని శాసించి మరాఠా సామ్రాజ్యపు వెలుగుల్ని విస్తరింపచేసిన దిక్సూచి, యువతరం గుండెల్లో ఎప్పటికీ పౌరుషాగ్నిని రగిలించేవారు. ఎవరని అడిగితే గూగుల్ తల్లి కూడా ఛత్రపతి శివాజీ అని నా పేరే చెబుతుంది. స్వరాజ్య కాంక్షను రగిలించి చరిత్ర పుటల్లో సువర్ణాధ్యాయంగా నిలిచిన మరాఠా యోధుడుగా నా పేరు వింటే హిందూ మతం పులకరించిపోతుంది. నా గురించి నేనే చెప్పుకోవడం కాదు, మొఘలుల దాడుల నుంచి హిందూ మతాన్ని రక్షించిన ఘనత నాకే దక్కుతుంది. మొఘల్ రాజులతో వీరోచితంగా పోరాడి వారిని సమర్థవంతంగా ఎదుర్కొన్నది నేనే. గెరిల్లా యుద్ధాన్ని తొలిసారిగా ప్రపంచానికి పరిచయం చేసింది నేనే. 17 సంవత్సరాలకే యుద్ధ భూములకి అడుగుపెట్టి మరాఠా సామ్రాజ్యానికి నాంది పలికింది నేనే. ఇంతకీ నేను ఎందుకు వచ్చానని కదా మీ అనుమానం. నేటి పిల్లలకి నా చరిత్ర తెలియాలి. నా చరిత్రను గుణపాఠంగా చేసుకొని మీరందరూ మాతృభూమికి సేవ చేయాలి. క్రీస్తు శకం 1630 సంవత్సరం ఫిబ్రవరి 19వ తేదీన మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఉన్న జునార్లోని శివనిరి కోటలో నేను జన్మించాను. మా అమ్మ జిజియాబాయి, మా నాన్నగారు షాహాజీ బోన్స్లా. నేను మా అమ్మ దగ్గర నుండి పరమత సహనం, మహిళల పట్ల గౌరవంగా ఉండడాన్ని నేర్చుకున్నాను. అంతేకాదు, మాతృభూమిపైన మమకారాన్ని చూపాలని, ప్రజలను కన్న బిడ్డల వలె చూసుకోవాలని చిన్నప్పటి నుండి మా అమ్మగారు నాకు నేర్పించారు. మా గురుదేవులు సమర్థ రామదాసు గారి ప్రభావం కూడా నాపై చాలా ఉంది. అలాగే మా నాన్నగారి దగ్గర నుండి యుద్ధ విద్యలు నేర్చుకున్నాను. మీకు తెలుసా, నేను 17 సంవత్సరాలలోనే కత్తిపట్టి కేవలం 1000 మంది సైన్యంతో వెళ్ళి బీజాపూర్కు చెందిన తోర్నా కోటను స్వాధీనం చేసుకున్నాను. ఆ తర్వాత కొండన, రాజ్ఘాట్ కోటలను కూడా చేజిక్కించుకున్నాను. పూణే ప్రాంతాన్ని నా స్వాధీనంలోకి తెచ్చుకున్నాను. నా విజయాలను జీర్ణించుకోలేని ఆదిల్ షా మా తండ్రి గారిని బంధించేస్తే మా సోదరుడు శంభోజీతో కలిసి ఆదిల్ షా సైన్యాన్ని ఓడించి మా తండ్రి గారిని బంధ విముక్తుల్ని చేసుకున్నాము. దెబ్బతిన్న ఆదిల్ షాకు సహాయంగా అజ్బల్ ఖాన్ నన్ను మోసపూరితంగా అంతమొందించాలనుకున్నాడు. కానీ ఉక్కు కవచంతో వాడి ఎత్తులను తిప్పికొట్టి పులి గోర్లతో అజ్బల్ ఖాన్ను అంతమొందించాను. సుల్తాన్లను, మొఘలులను ఎన్నోసార్లు ఓడించాను. ఔరంగజేబుకు చెమటలు పట్టించాను. అర్బన్ పాషా ఆఫ్ఘన్ నుండి వచ్చిన మురికల్ లాంటి 10,000 మంది కిరాయి మనుషులను హరహర మహాదేవ అన్న నినాదంతో 5,000 మంది మరాఠా యోధులతో కలిసి ఓడించాను, విజయం సాధించాను. నా జీవితకాలంలో నాసిక్ నుండి మద్రాసు దగ్గర ఉన్న జింగి వరకు 1200 కిలోమీటర్ల ప్రాంతంలో ఉన్న ఉన్నత సాంకేతిక విలువలతో శత్రు దుర్భేర్యమైన 300 కోటలను నిర్మింపజేశాను. నన్ను గొప్ప రాజును చేసేవి కేవలం యుద్ధాలే కాదు, నా పరిపాలన విధానం కూడా. మంత్రిమండలి, విదేశాంగ విధానం, పటిష్టమైన గూఢాచారి వ్యవస్థను ఏర్పాటు చేయడం, ప్రజల కోసమే ప్రభువు అన్న నినాదాన్ని పాటించడం, వ్యక్తిగత విలాసాలకు ఎటువంటి వ్యయం చేయక ప్రజల సంక్షేమం కోసమే పాటుపడడం, పరమత సహనాన్ని పాటించడం,
ఓడిపోయిన శత్రు రాజ్యంలోని బలహీనులకు, స్త్రీలకు, పసివారికి సహాయం చేయడం, నిస్వార్థంగా ప్రజల కోసమే సేవ చేయడం, నేను చేస్తున్న పని పట్ల అంకిత భావం కలిగి ఉండటం, మచ్చలేని వ్యక్తిత్వంతో అనుచరులకు, ప్రజలకు ఆదర్శంగా నిలవటం, ఇలాంటి లక్షణాలెన్నో నన్ను గొప్ప రాజును చేశాయి. పిల్లలు, మన ధర్మానికి, మన ఆదర్శాలకు ఆటంకం ఏర్పడితే ఎవరో వచ్చి సహాయం చేస్తారని ఎదురు చూడకుండా, పిరికితనంతో ఒక మూలన కూర్చోకుండా ధర్మం కోసం, దేశం కోసం నిలబడండి. చరిత్ర నుండి మీరు నేర్చుకోవాల్సిన గుణపాఠాలు ఇవే. జై భవాని, హర హర మహాదేవ. నిజంగా శివాజీ మన ముందుకు వచ్చినట్టుంది కదా. ఇప్పుడు 7వ తరగతి ఎం ఋత్విక, ఏ సంజన, ఇప్పుడు టి ఈక్షిత 9వ తరగతి శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ అంటూ ఒక కీర్తన వినిపిస్తారు. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, కాలాత్మక పరమేశ్వర రామ. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, కాలాత్మక పరమేశ్వర రామ. శేషతల్ప సుఖ నిద్దిత రామ, బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ. శేషతల్ప సుఖ నిద్దిత రామ, బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ. ప్రియ గుహ వినివేదిత పద రామ, శబరి దత్త ఫలాశన రామ. ప్రియ గుహ వినివేదిత పద రామ, శబరి దత్త ఫలాశన రామ. హనుమత్ సేవిత నిజ పద రామ, సీతా ప్రాణాధారక రామ. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, కాలాత్మక పరమేశ్వర రామ. భక్తి రసంలో మునిగిపోయాం కదా. మరి ఇప్పుడు దేశభక్తిలో మునిగిపోయేలా సారే జహాసే అచ్చా అంటూ బి అక్షర 9వ తరగతి విద్యార్థిని పియానో వాయిద్యం వినిపిస్తుంది. మీరు ఇంతవరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బోర్గంపి విద్యార్థిని విద్యార్థులు వినిపించిన రేడియో కదంబ కార్యక్రమం విన్నారు.